నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం హూ ఈస్ ద నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా అంటే అత్యధికంగా 44% మంది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి, తర్వాత రెండో స్థానంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, మూడో స్థానంలో ఇందిరాగాంధీ, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అత్యధికంగా మంది 44% మోడీ గారికి ఓటేశారు. ఎందుకు ఓటేసిర్రు అని చెప్పి సర్వే చేస్తే అందులో అయోధ్య రామ మందిర నిర్మాణం, అట్లాగే ఆర్టికల్ 370 రద్దు, తర్వాత చూసుకుంటే యూసీసీ ఏదైతే ఉన్నదో, ఈ మూడు మోడీ గారి హయాంలో బీజేపీ హయాంలో తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలుగా, ఆ నిర్ణయాలకు చాలామంది ఎక్కువ శాతం ప్రజలు ఆ నిర్ణయాలను సమర్థిస్తున్నట్లుగా అంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సర్వే ద్వారా అదే బట్టబయలైంది, అదే నిజమైంది. ఈ మూడు నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి మింగుడు పడడం లేదు. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై అంటూ ఇప్పటి వరకు ఒక లెక్క మోడీ 3.0 మరొక లెక్కగా అభివర్ణిస్తూ తర్వాత తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, హ్యాట్రిక్ కొట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎట్లా ఉండబోతా ఉన్నాయో ప్రత్యర్థులకు చెమటలు పుట్టిస్తూ ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆలోచిస్తేనే చాలా ఊహకందని నిర్ణయాలు మోదీ గారి ప్రభుత్వం మోడీ 3.0లో చేయబోతా ఉన్నది. ఎగ్జాంపుల్గా చెప్తే ఆర్టికల్ 30A ఏదైతే చట్టం ఉన్నదో దాన్ని రద్దు చేయబోతా ఉన్నది. ఒక కుదిబంద, ఇది హిందువులపై ఒక కుదిబండ లాంటిది ఆర్టికల్ 30A అని. అసలు ఆర్టికల్ 30A అంటే ఏంటిది? ఆర్టికల్ 30Aను ఎందుకు మోడీ గవర్నమెంట్ రద్దు చేయాలని చూస్తూ ఉన్నది? హిందువులకు ఎందుకు ఇది కుదిబండ లాంటిది ఆర్టికల్ 30A? అసలు ఆర్టికల్ 30Aలో ఏమున్నది? పిక్చర్ అభి బాకీ హై అని చెప్తా ఉన్నాడు, ఇంకేమేం చేయబోతా ఉన్నాడు? ఆర్టికల్ 30A అనేది హిందువులకు జరిగినటువంటి అత్యంత ద్రోహం, అత్యంత అన్యాయం. ఎందుకనంటే ఆర్టికల్ 30A ద్వారా పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, ఎక్కడ కూడా హిందూ మతపరమైనటువంటి బోధనలు చేయడానికి వీల్లేదు. ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా మతపరమైనటువంటి బోధనలు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ గ్రంథాలను బోధించడానికి వీలు లేకుండా ఉన్నది ఆర్టికల్ 30A. కానీ ఇతర మతస్థులు, ముస్లింలు, క్రిస్టియానిటీ, బౌద్ధులు, జైనులు ఎవరైనా వాళ్ళ మతాన్ని, మత గ్రంథాలను విరివిగా ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళకు మత ప్రచారం చేసుకోవచ్చు, విరివిగా అన్నీ చేసుకోవచ్చు, వాళ్ళ మతాన్ని బోధించవచ్చు, మత గ్రంథాలను బోధించవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఒక హిందూ హిందూ ధర్మానికి మాత్రం ఆ స్వేచ్ఛ లేకుండా చేసింది ఆర్టికల్ 30A. అదొక్కటే కాదు, ఆర్టికల్ 30A ద్వారా హిందూ ఆలయాలు ఏవైతే ఉన్నాయో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ఆలయాల యొక్క మొత్తం ఆదాయం, హుండీ ఆదాయం, ఈవెన్ హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం పైనే హిందూ ఆలయాలు నడుస్తూ ఉంటాయి. హిందూ ఆలయాల సొమ్ము మొత్తం రాష్ట్ర ఖజానాకు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. కానీ ఇతర మతస్థులు ఏవైతే చర్చిలు ఉన్నాయో, అట్లాగే మన మసీదులు ఉన్నాయో, వీటి యొక్క ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. వాటి యొక్క ఆదాయాలు వాటి ఆదాయాలు కేవలం ఆయా మసీదులు అయితే మసీదులకు, చర్చిలకు అయితే చర్చిలకు పోతా ఉన్నాయి. ఇది ఎక్కడ అన్యాయం? ఎంత అన్యాయం! ఇది ఎవరు చేసిన అన్యాయం? కాంగ్రెస్ ప్రభుత్వం భయంకరమైన హిందువులం అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్స్ కోసం ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయనే అనేక రకమైన స్టంట్లు. మేము భయంకరమైన హిందువులం, బొట్టు పెడతా ఉంటారు, చాలువలు కప్పుకుంటా ఉంటారు, ఇంకెక్కడెక్కడికో పోతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటున్నారు. చూస్తూ ఉన్నాం మనం. రాహుల్ గాంధీ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? హిందువులకు అన్యాయం చేసింది. ఎవరు చేసిన అన్యాయం ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం. ఆర్టికల్ 30A అనేది మన పూల్వాలా చాచా ఉన్నారు కదా, నెహ్రూ గారు, పూల్వాలా చాచా
పిల్లల కోసం శాంతి కాముకుడైనటువంటి పూల్వాలా చాచా నెహ్రూ గారు చేసినటువంటి అన్యాయం ఇది. హిందువులకు జరిగిన అన్యాయం కాదు, హిందువులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం. ఆర్టికల్ 30A అంటే మన హుండీల ద్వారా, మన దేవాలయాల ద్వారా వచ్చేటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలకు పోతుంది. అదే ఇతర మతస్థుల ద్వారా వచ్చేటువంటి డబ్బు వాళ్ళే వినియోగించుకుంటారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు విరివిగా ప్రచారం చేసుకోవచ్చు, మత బోధనలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మన బయటకు వచ్చి చెప్తా ఉంటారు, మేము భయంకరమైన హిందువులం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి. ఎట్లా కాపాడతారు? ఇప్పటి వరకు చాలామందికి హిందూ గ్రంథాలైనటువంటి భగవద్గీత గురించి తెలియకపోవడం ఎంత ఆశ్చర్యకరం. బైబిల్ చదువుతూ ఉంటారు, అట్లాగే ఖురాన్ చదువుతూ ఉంటారు వాళ్ళ మతస్థులు, కానీ ఒక భగవద్గీతను బోధించలేకపోతుంది పాఠశాలల్లో, కళాశాలల్లో, అట్లీస్ట్ ప్రైవేట్ వ్యక్తులు కూడా బోధించలేకపోతా ఉన్నారు. కారణం ఆర్టికల్ 30A. మన మొక్కుల ద్వారా ఎన్నో మొక్కుల కోసం అని చెప్పి దేవాలయాలకు పోయినప్పుడల్లా వేల కోట్ల డబ్బు వస్తుంది. అది దాన్ని తీసుకుపోయి ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళా వివిధ వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని మసీదులకు, చర్చిలకు కూడా మన దేవాలయాల డబ్బు పోతూ ఉన్నది. దీని అంతటికి కారణం ఎవరు? ఇదంతా చేసింది ఎవరు? హిందువులకు అన్యాయం జరిగింది. హిందువులకు జరిగింది అన్యాయం కాదు, హిందువులకు అన్యాయం చేసిర్రు. ఎవరు? పూల్వాలా చాచా నెహ్రూ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు చెప్తా ఉంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్కు విగ్రహం కట్టిన రోజు కుహన మేధావులు కలిసి మాట్లాడినరు, పెద్ద చర్చ పెట్టినరు. ఆ డబ్బుతోని ఆ సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ యొక్క ఆ విగ్రహం యొక్క ఖర్చుతోని పేదలకు ఇచ్చేయచ్చు కదా, హాస్పిటల్స్ కట్టేయవచ్చు కదా, అది కట్టేయవచ్చు కదా. హిందువులకు సర్దార్ వల్లభాయ్ గారు చేసినటువంటి సేవ మీకు తెలుసా? ఎంతవరకు తెలుసు? ఆర్టికల్ 30Aను ఎప్పుడైతే మేము ప్రవేశపెడతామని చెప్పినరో నెహ్రూ గారు, అప్పుడు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, మీరు ఇది ఆమోదిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి ముందటికి వచ్చినటువంటి ఏకైక మొగోడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సోషలిజానికి వ్యతిరేకంగా, అట్లాగే కాశ్మీర్ భూభాగ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురొడ్డిన, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొప్ప మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన చేయబట్టే అంతో కొంత ఆయన ఉన్నన్ని రోజులు ఆర్టికల్ 30Aను గత్యంతరం లేక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో నెహ్రూ గారు పక్కకెట్టిండ్రు. మళ్ళీ ఆయన మరణాంతరం తీసుకొచ్చి మన మీద పెద్ద బండేసిండ్రు. ఎందుకు విగ్రహం అనంటే హిందువుల కోసం, పార్టీలకు అతీతంగా హిందువుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, భారతదేశం కోసం పోరాడినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ గారు. ఆయన విగ్రహం పెట్టుకుంటే ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, వాళ్ళు వివిధ విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఇప్పుడు సమాజంలో నడుస్తూ ఉన్నది. భయంకరమైనటువంటి హిందువులం అని చెప్పుకునేటువంటి ఈ కుహన మేధావులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, యూసీసీ బిల్ ఏదైతే ఉన్నదో దానికి లేచినటువంటి నోర్లు, దానికి వ్యతిరేకంగా లేచినటువంటి నోర్లు ఆర్టికల్ 30A గురించి లేవలేదు, ఆర్టికల్ 30A గురించి లేవట్లేదు. ఇప్పుడు యూసీసీ బిల్లు అమలు చేస్తామని చెప్పగానే మొత్తం లేస్తూ ఉన్నారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటున్నారు. మొన్నటికి మనం చూసినాం ఉత్తరాఖండ్లో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లు ఆమోదం కోసం చేస్తే మొన్న వేరే ఏదో ఒక రీజన్ చెప్పి అక్కడ అల్లర్లు సృష్టించిర్రు, పెద్ద మారణ హోమం జరుగుతూ ఉన్నది. దానికి కారణం వేరే ఏ ఇతర కారణాలు చెప్పినా అదేది కాదు, కేవలం అక్కడి ప్రభుత్వం యూసీసీ బిల్లును అమలు చేస్తామని చెప్పడమే. యొక్క అస్తిత్వం మీ చేతిలోనే ఉంది, హిందువుల యొక్క అస్తిత్వం మనందరి చేతిలో ఉన్నది. ఎట్లా ఉన్నది? ఓటు అనే హక్కు మన చేతిలో ఉన్నంత వరకు మన అస్తిత్వం ఉన్నట్టే. హిందువులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీల వైపు హిందుత్వ అస్తిత్వం కొరక అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇట్లాంటి ఇంకెన్నో ఊహకందని ప్రత్యర్థులకు చెమటలు పట్టించేటువంటి నిర్ణయాలు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు 3.0లో తీసుకుపోతా ఉన్నారు.